సోయా పంటను అధికారులు కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేస్తే నాణ్యత లేదంటున్నారు. కొన్ని సందర్భాల్లో వెనక్కి పంపుతున్నారు అధికారులు. అధికారుల తీరుతో రైతులు తల్లడిల్లుతున్నారు. కొర్రీలతో నష్టపోతున్నారు. కొనుగోళ్ల కోసం పోరాటం చేస్తున్న సోయా రైతుల గురించి స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో భారీగా సోయాను పండించారు. కొనుగోలు సందర్భంగా అధికారులు అమలు చేస్తున్న నిబంధనలు రైతులకు తలనొప్పిగా మారాయి. భారీ వర్షాలతో రైతులకు పంట దిగుబడి తగ్గింది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ సోయాను కొనుగోలు చేస్తోంది. కానీ ఇప్పటి వరకు పండిన పంటలో 10% కూడా కొనుగోలు పూర్తి కాలేదు. మధ్యలోనే సోయా పంటలో నాణ్యత లేదని కొనుగోళ్లు నిలిపివేశారు అధికారులు. అమ్మిన పంటను కూడా నాణ్యత లేదని గోదాములకు వెళ్లిన తరువాత అక్కడి అధికారులు వెనక్కి పంపుతున్నారు. ఆదిలాబాద్, బోధ్, జైనత్ మార్కెట్ యార్డ్లలో కొనుగోలు చేసిన సోయాను అధికారులు తిరస్కరించారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తిరస్కరించిన సోయాను ఇంటికి తీసుకువెళ్లాలని అధికారులు రైతులను కోరుతున్నారు. దీంతో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేసిన సోయాలను ఇంటికి తీసుకువెళ్లాలని ఒత్తిడికి గురిచేస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు రైతులు. రంగు మారిన సోయాబీన్ను కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయడం లేదు. పంటలు పండించినటువంటి రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సోయాబీన్ రంగు మారింది, కొనకూడదు అని చెప్పి మార్క్ఫెడ్ వాళ్ళు కానీ నాఫెడ్ వాళ్ళు కానీ రిఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి రైతులు ఏం పాపం చేసిండ్రు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. ఒకవైపు అమ్మిన సోయాను వెనక్కి పంపుతున్నారు. మరొక వైపు రైతుల ఇండ్లలో కొనుగోళ్లు లేక లక్షల క్వింటాల సోయాలు నిల్వలు ఉన్నాయి. కొనుగోలు లేక రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. నాఫెడ్ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రకరకాల నిబంధనల పేరుతో పంటను కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బౌద్లో ఏకంగా మార్క్ఫెడ్ అధికారులను మార్కెట్ యార్డ్ లో బంధించారు రైతులు. సోయాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో అధికారులను రైతులు వదిలిపెట్టారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి రైతులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. కొనుగోళ్లు చేసేదాకా పోరాటం ఆగదని కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు రైతులు.